ఇప్పుడు మనం జపాన్లో నగానో అనే సిటీలో ఉన్నాం. ఇక్కడ నుంచి జెంకోజీ అనే బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. నగానో స్టేషన్ నుంచి బస్ తీసుకుంటే మనం వెళ్ళబోయే ప్లేస్ 15 నిమిషాలు మాత్రమే. ఇక్కడ బస్సెస్లో మనలాగా కండక్టర్స్ అంటూ ఎవరు ఉండరు. పాస్మో అని ఉంటుంది, మనం లోపలికి వచ్చేటప్పుడే అది ట్యాప్ చేసి లోపలికి వస్తాం అన్నమాట. మనమైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి 5 minutes వాక్ అంతే. మనం వెళ్ళబోయే ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అన్నమాట జపాన్లో, అలాగే బాగా పాపులర్ కూడా. జపాన్లో ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఒక గరం మసాలా షాప్ ఒకటి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ కాస్ట్ చూసి మైండ్ అయితే బ్లాక్ అయింది. చూస్తున్నారు కదా, ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది 12 grams 594 yen అంట. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 350 రూపాయలు, 12 గ్రాములు. అంటే 1 kg కొనాలంటే అది ఆల్మోస్ట్ 30,000 రూపాయలు. మన ఇండియాలో అయితే ఎన్ని కేజీలు వస్తాయో చెప్పండి మీరే. ఇది యాక్చువల్లీ చాలా ప్రీమియం క్వాలిటీ అంట. ఎంత ప్రీమియం క్వాలిటీ అయితే మాత్రం గరం మసాలాకి ఎంత రేట్ అంటే కొనడం చాలా కష్టం అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. పదండి ఇంకా మన టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఈ బర్నర్ ఉంది కదా, దీని నుంచి స్మోక్ వస్తూ ఉంటుంది. ఈ స్మోక్కి హీలింగ్ పవర్ ఉందని చెప్తూ ఉంటారు. సో ఈ జాపనీస్ అందరూ కూడా ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. లాస్ట్ 2 days స్నోఫాల్ బాగా అయింది. చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ ఒక మెయిన్ స్టాచ్యూ ఉంది. ఆ పక్కనే డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఒకటేమో పాపను పట్టుకుని, ఒకటేమో ధ్యానం చేస్తున్నట్టు, ఇలాగా డిఫరెంట్ థీమ్స్లో ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ పేపర్స్ని ఓమికుజి అని అంటారు. అంటే ఫార్చ్యూన్ పేపర్స్ అని అన్నమాట. 100-200 అని ఇచ్చి మనం తీసుకోవచ్చు. ఇవి ఫార్చ్యూన్ బాగా వస్తే అది వాళ్ళతో పాటు తీసుకెళ్తారు, లేదంటే ఇలాగా ఇక్కడ కట్టేసి వెళ్తారనమాట. అక్కడ ఒక సింబల్ స్వస్తిక్లా కనబడుతుంది కదా, దాన్ని మాంజీ అని అంటారు. అది ఏన్షియంట్ బుద్ధిస్ట్ సింబల్ అన్నమాట. ఇక్కడ బెల్ని ఇలా ఉడ్తో కొడతారు. జెంకోజీ టెంపుల్లో మెయిన్ హాల్ టికెట్ ఒకటి ఉంటుంది. ఇది తీసుకుంటే సీక్రెట్ ప్యాసేజ్ అని ఒక అండర్ గ్రౌండ్ కారిడార్ ఒకటి ఉంటుంది. అది కంప్లీట్ డార్క్గా ఉంటుంది. మనం ఫోన్స్ కానీ ఏవి కూడా యూజ్ చేయకూడదు. మన రైట్ హ్యాండ్ని గోడకి టచ్ చేస్తూ వెళ్ళాలంతే. ఆ చీకట్లో ఒక హిడెన్ బుద్ధ స్టాచ్యూ అయితే ఉంటుంది. అది టచ్ చేస్తే చాలా పుణ్యం అని నమ్ముతారు.
నాకైతే ఇది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అసలు. బయట చాలా సోవెనీర్ షాప్స్ ఉన్నాయి. ఒక లుక్ అయితే వేద్దాం. ఇక్కడ రెడ్ బీన్ పేస్ట్ స్నాక్ ఐటమ్ అయితే కనబడింది. హాయ్. Thank you. Yeah. ఇది ఒక స్వీట్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో ఎంతవరకే. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.